Right friends, once again welcome to RKS English. You know very well, every day the class begins with one proverb. Once you look at our today's proverb, just see here. Discipline, dynamism and dedication are the prerequisites for success. Discipline, dynamism and dedication are the prerequisites for success. అంటే దాని అర్థం మనం తెలుగుగా చెప్పుకోవచ్చు. చెప్పండి. ప్రీ రిక్విసైట్ అంటే ఏంటి? ముందుగా అవసరమైంది. సో ప్రీ అంటే ఏంటి? ముందు. రిక్వైర్ అంటే అవసరమైంది, ముందుగా అవసరమైనటువంటి. అంటే మీకు ఒక ప్యాకెట్ కావాల్సి ఉంటుంది. ఆ ప్యాకెట్ నేమ్ ఏంటంటే సక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు అటైన్ దట్ సక్సెస్, beforehand you need to acquire 3 components. If you want to get the component called success, before that you are expected to attain 3 things. They are D1, D2, D3. D1, D2, D3. Now I would like to take it in a simple triangle. So it's a 1, 2, 3. The first one is D, nothing but discipline. Second one D, dynamism. Third one D, dedication. Okay, discipline, dynamism, dedication. Discipline means actually it deals with our body in the sense, now the class begins at 7 a.m. early in the morning. 7. Then have you come here at 7 కి వచ్చారా? మీరు వచ్చారు అంటే ఫిజికల్గా మీరు డిసిప్లిన్డ్. ఫిజికల్గా వచ్చి కూర్చున్నారు 7కి. ఇట్స్ గుడ్, యూ ఆర్ డిసిప్లిన్, నో డౌట్ అబౌట్ దాట్. కాబట్టి నేను ఇక్కడ మీకు స్కోర్ అనేది 100 ఇచ్చేస్తున్నాను. మీకు నేను ఇవ్వడం ఏంటి? నేను వచ్చాను 7కి, నేను 100 ఇచ్చుకున్నాను. నాకు అర్థమవుతుంది. నేను ఒక 100% ఇచ్చుకున్నాను డిసిప్లిన్గా. నేను 7కి వచ్చేసాను. మీరు వచ్చారు, మీకు 100 ఇచ్చాను. క్లియర్. కానీ ఈ క్లాస్ చెప్పే ప్రాసెస్లో ఈ బాడీతో పాటు నేను మైండ్ని 100% ఇక్కడ నుంచి చెప్పగలుగుతున్నానా? అది చెప్పగలిగితే ఆ సెకండ్ డి వచ్చినట్లు లెక్క. సెకండ్ డి. ఫస్ట్ డి యాక్చువల్లీ డిసిప్లిన్, ఇట్ డీల్స్ విత్ బాడీ. సెకండ్ డి డీల్స్ విత్ మైండ్. ఓకే, వైల్ టేకింగ్ ద క్లాస్, ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కీప్ మై హోల్ మైండ్ హియర్, then what happens, my mind is also here. In the similar manner, while listening to the class, if you are able to keep your mind here in the classroom and pay attention, then your mind is here. That's the reason why sometimes in the classrooms we get one funny statement called dash is present, dash is absent. What is the quotation? Body is present, mind is absent. Kada chala popular statement వింటాం కదా. బాడీ ఈజ్ ప్రెజెంట్, మైండ్ ఈజ్ అబ్సెంట్. అంటే ఏంటి? శారీరకంగా వచ్చి అక్కడ కూర్చున్నాను అంతే, కానీ మైండ్ క్లియర్ ఎక్కడో ఉంటుంది అక్కడ. సో అలా ఉంటే కాదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది 100% ఉంటే, ఇది కూడా 100 ఉండగలిగితే గ్రేట్ అని చెప్తారు అనమాట అక్కడ. ఇది కూడా 100 ఉంటే కనుక. సో వన్స్ యూ కీప్ యువర్ మైండ్ ఈజ్ ఆల్సో దేర్, వన్స్ యూ కీప్ యువర్ మైండ్ ఆల్సో, దెన్ వాట్ హ్యాపెన్స్ దేర్? ఇట్స్ అ డైనమిజం. అది డైనమిజం అన్నట్టు. డైనమిక్గా ఉన్నాడంటే ఏంటి? అక్కడ మైండ్ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుందని చెప్పడం. ఒకసారి ఒక యంగ్స్టర్, ఎలిషాన్ తేజ్ ఉంటుంది. హీ వాంట్స్ టు బికమ్ ద పార్ట్ ఆఫ్ దిస్ district cricket team. For that, actually, he approached one known minister and got one recommendation letter, approached district sports officer and handed it over to him. Sir, ఇది నా రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చుకున్నాను, కొంచెం నన్ను డిస్ట్రిక్ట్ టీంలో చేసుకోండి సార్ అన్నట్టు. కానీ ఆఫీసర్ గారికి రికమెండేషన్ నచ్చదు. కానీ రికమెండ్ చేసినేమో పెద్ద మినిస్టర్ కాదనలేరు. ఎలా చేయాలి? సో కనీసం రికమెండ్ చేస్తున్న వ్యక్తి కాస్తలో కాస్త మెరుగైన వాడైతే బెటర్, అంటే కొంచెం మంచివాడైతే బాగుంటుందేమో అని హీ వాంటెడ్ టు టెస్ట్ హిస్ డైనమిజం. ఉందా లేదో చెక్ చేద్దాం అనుకున్నారు అక్కడ. అందుకని నేను ఏం చేశారంటే, ఒక చిన్న ఆబ్జెక్ట్ ఏదో సంథింగ్ ఒకటి, ఒక పెన్ క్యాప్ లాంటిది ఒకటి ఏదో ఉన్నది చేతిలో, దాన్ని ఇలా అనుకుంటూ, ఏ నీకు మినిస్టర్ గారు ఎలా తెలుసు, ఓకే ఇట్లా అనుకుంటూ ఒక్కసారి ఆబ్జెక్ట్ని ఇలా ఇసిరేశారు ఆయన మీదకి. ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటో చూడాల్సి ఉంటుంది అక్కడ. ఇలా ఇసిరేసాను కదా,
ఓకే, ఇదే ఏదో స్క్రూ ఒకటి ఉంది, స్క్రూ గట్టి తగులుతుంది, కొంచెం చిన్న ఆబ్జెక్ట్ ఏదో ఒకటి ఉంది సంథింగ్, ఓ హ్యాండ్ కర్చీఫ్ టైప్ది, ఇలా ఉంది, ఇలా ఇసిరేస్తారు. ఇలా పట్టుకున్నాడు అనుకోండి ఆయన, అయితే ఈయనకి రికమెండ్ చేసిన తప్పు లేదు, కొంత బేసిక్ ఇది ఉంది, అంటే ఒక క్రికెటర్కి కావాల్సిన లక్షణం ఉంది, ఇలా ఇసిరేసి పట్టుకున్నాడు అక్కడ. అలా కాకుండా ఏడు సార్ కర్చీఫ్ వేసి కొట్టారు నాకు అన్నారు అనుకోండి, ఏదో వంక చెప్పి బయటకు పంపించవచ్చు. ఓకే, మన నాయుడు గారు మీది మైక్ పనిచేస్తుంది, మళ్ళీ ఆపేయండి, అది సౌండ్ వస్తుంది. రైట్, ఇలా ఫ్రెండ్స్ డిసిప్లిన్, డైనమిజం ఆ రెండు ఉన్నాయి. మరి మూడోది లేకపోతే ఎట్లా? మూడోది ఏంటి? డెడికేషన్. అది ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ ఏం ఇండికేట్ చేస్తుంది? డిసిప్లిన్, బాడీ. సెకండ్ డైనమిజం, మైండ్ ఆర్ హెడ్. థర్డ్ వన్ హార్ట్, అంటే నువ్వు వినేటప్పుడు హృదయం పెట్టి ఉంటున్నావా లేదా, అలాగే నువ్వు క్రికెట్ ఆడేటప్పుడు హృదయం పెట్టి ఆడుతున్నావా లేదా. అదేంటి సార్ హృదయం పెట్టి ఆడడం ఏంటి, నాకు అర్థం కాలేదు అంటే, నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు నా స్కోర్ 91కి వచ్చింది, 91. ఈ 91 వచ్చి తక్కువ బాల్స్లో కొట్టేశాను, కానీ 8 కొడితే నా ఖాతాలో సెంచరీ కొడుతుంది, 9 కొడితే ఇంకో 9 కొడితే కనుక. అందుకని ఆ 9 రన్స్ కొట్టడానికి నేను ఒక 20-30 బాల్స్ వేస్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నాను. అంటే అక్కడ నేను హార్ట్ పెట్టి ఆడట్లేదు, అక్కడ సెల్ఫిష్గా మైండ్ పెట్టి ఆడుతున్నాను. మైండ్ ఒకటి, హార్ట్ లేదు ఇక్కడ. ఎందుకని? ఇంకొక 9 కొడితే నీ ఖాతాలో సెంచరీ పడుతుంది మిత్రమా, అందుకని పర్లేదులే, జట్టు కోసం టైం కొంచెం బాల్స్ వేసినా పర్లేదు, వీళ్ళు చేస్తూ కూర్చుంటాను ఇక్కడ. అంటే ఇక్కడ సెల్ఫిష్ మోటివ్ ఎక్కువ ఉంటుంది అంటాను. కానీ కొద్దిమంది క్రికెటర్స్ అలా ఉండరు, చాలా విచిత్రంగా చూస్తే వాళ్ళు 98 వచ్చినా సరే బాల్ లేపేస్తారు హార్ట్ మన అక్కడ. ఎందుకంటే కనుక అది స్కోర్ రావాలి. పర్టికులర్గా నేను చెప్పేది T20 అయితే కనుక, వెనకాల వికెట్స్ చాలా ఉన్నాయంటే కనుక. ఓకే, వెనకాల వికెట్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, నువ్వు 96 దగ్గర ఉన్నావు, 6 కొడితే వెళ్ళిపోద్ది, నో ప్రాబ్లం, పట్టుకుంటే పోద్ది అంతవరకు. కానీ నేను మాత్రం నా స్కోర్ కోసం చూసుకుంటూ కూర్చుంటాను. కొంతమంది అలా 46 దగ్గర, ఈ 90s దగ్గర చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు అంతా కూడా. అంటే అది మంచి పద్ధతి కాదంటే అది కాదులే, కానీ 1-2 పర్వాలేదు. కానీ నువ్వు 10-15 బాల్స్ వేస్ట్ చేస్తున్నావు అంటే కనుక అది కేవలం మైండ్ పెడుతున్నావు కానీ హార్ట్ పెట్టట్లేదు అక్కడ. ఇక్కడ హార్ట్ కూడా పెడితే చాలా అందంగా ఉంటుంది అంతా కూడా. అందుకని ఫ్రెండ్స్ ఇది డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్. ఇది ట్రయాంగిల్ నెంబర్ 1. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి వెళ్ళాం అనుకోండి, దెన్ యూ గెట్ హియర్ ట్రయాంగిల్ నెంబర్ 2. దిస్ ట్రయాంగిల్ నెంబర్ 2 says here discipline that indicates your hands, and dynamism indicates your head, and dedication represents your heart. Like this friends, whatever the activity you do, if you keep all the 3 at one point and complete the activity, surely it will give you success. అందుకు సక్సెస్ ఇస్తుంది. 3 ఒకచోట పెట్టాలి. దాన్నే మన వాళ్ళు మనస, వాచ, కర్మన అంటారు. ఏది చేసినా సరే ఆ 3 ఒక చోట పెట్టి చేయనా అంటారు అంతా కూడా. సో హ్యాండ్స్, హెడ్, హార్ట్. ఓకే, హ్యాండ్స్. అప్పుడు పరమేశ్వర్ అడుగుతారు, సార్ బాడీ అన్నారు, మరి హ్యాండ్స్ పెట్టారే అంటే, నేను బాడీ అన్నాను, బాడీకి రిప్రజెంటేటివ్గా సంకేతంగా నేను హ్యాండ్స్ పెట్టాను. ఎందుకని? నేను రాస్తున్నది ఎంతో రాస్తున్నాను, హ్యాండ్స్. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేంతో టైప్ చేస్తారు? హ్యాండ్స్. అంటే ఎక్కువగా మనం చేసే పనులు హ్యాండ్స్. అందుకని మనం ఏమంటాం, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటాం కదా, హ్యాండ్. అందుకని ఈ టోటల్ బాడీకి ఒక హ్యాండ్ తీసుకోకటి. ఓకే, ఇది హెడ్కి మైండ్, ఇది హార్ట్. ఓకే, ఆ 3 ఒక చోట పెట్టగలిగితే గ్రేడ్ అని చెప్పారు అంతాను. క్లియర్? ఇక దీని నుంచి నెక్స్ట్ ట్రయాంగిల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ట్రయాంగిల్. ఈ నెక్స్ట్ ట్రయాంగిల్ ఏంటంటే ఫ్రెండ్స్, హలో, వాట్ టైప్ ఆఫ్ వర్కర్ యు ఆర్, వాట్ టైప్ ఆఫ్ వర్కర్ యు ఆర్, మీరు ఎట్లాంటి పనివాడు అని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ. నేను వాడే పనిలో, నేను చేసే పనిలో, హలో, నేను కేవలం నా హ్యాండ్స్ వాడతాను, కేవలం నా హ్యాండ్స్. ఓకే మిత్రమా, రైట్, కేవలం హ్యాండ్స్ వాడతాను. అంటే పెద్దగా మైండ్ వాడను, కాస్త హార్ట్ వాడను, కేవలం హ్యాండ్స్ వాడతాను. కేవలం హ్యాండ్స్ పెట్టి వాడేటువంటి స్థాయిలో నేను ఉంటే కనుక నన్ను వర్కర్ అంటారు ఇక్కడ, అంటే పనివాడు. నేను పనివాడిని. ఏం చేస్తానంటే కేవలం ఈ బాడీ చేతిలో పెట్టి అది చేసుకుని వెళ్ళిపోతాను అంతవరకు. ఓకే, ఈ పర్టికులర్ వర్కర్ స్థాయికి నేను కాస్త బ్రెయిన్ వాడాను అనుకోండి, మైండ్ కొంచెం వాడి టెక్నిక్ వాడాను అనుకోండి, టెక్నిక్ కలిపితే నన్ను నెక్స్ట్ స్టేజ్లో ఏమి పిలుస్తారంటే, నన్ను కాస్త రెస్పెక్ట్ ఇచ్చి టెక్నీషియన్ పిలుస్తారు, టెక్నీషియన్. లేదు ఇంకో వేరే పదం చెప్పంటే కనుక యూ కెన్ సే ఈవెన్ ఇంజనీర్. నన్ను ఏమని పిలుస్తారు? ఇంజనీర్. In the beginning stage, if I use only my hands for the work, I am called a worker. To this, I add my mind
and use some techniques and improvise the working atmosphere, then I am called a technician or engineer. అప్పుడు నాకు వర్కర్ స్థాయి కన్నా టెక్నీషియన్గా వచ్చేటువంటి శాలరీ కానీ రెస్పెక్ట్ కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇన్స్టిట్యూట్ ఒక బిల్డింగ్ వెనకాల ఉంటుంది. ఏంటో బిల్డింగ్ తెలుసు కదా, చెప్పండి. స్వాతి షాపింగ్ మాల్ బిల్డింగ్ అదే కదా, పక్కదండి. అది కట్టక ముందు నుంచి నేను ఇక్కడ చూస్తున్నాను, పక్కనే కదా అది. ఆ స్టార్టింగ్ కట్టేటప్పుడు కొద్దిమంది వర్కర్స్ వచ్చి ఇలా గుంతలు తవ్వేవాళ్ళు, మోసి అక్కడ వేసి వచ్చి ఉండేవాళ్ళు. ఇది ఆ స్థాయి అవుతుంది. కానీ కొద్దిగా అయిన తర్వాత నేను చూసిన తర్వాత టెక్నీషియన్స్ వచ్చారు. వాళ్ళు ఎలాగో తెలుసా, టెక్నీషియన్స్ వచ్చి ఈ సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో, ఫిఫ్త్ ఫ్లోర్ కడుతున్నప్పుడు కింద నుంచి ఇటుకలు పట్టుకెళ్ళాలి కదా, మోసుకెళ్ళట్లేదు. పైనుంచి ఏదో ఒక చిన్న లిఫ్ట్ లాంటివి అరేంజ్ చేస్తారు. లిఫ్ట్ కూడా అంటే మామూలు మన ఎక్కి లిఫ్ట్ కాదు నాన్న, రోప్తో ఇలా కిందకు వస్తుంది, ఏదో ట్రాలీ ఉంటుంది అందులో పెడుతున్నారు, తీసుకొస్తున్నారు. అది వాడాయన పేరు టెక్నీషియన్. అంటే ఆయన టెక్నిక్ కూడా పైకి లాగుతున్నాడు. ఇక్కడ కంపేర్డ్గా ఈ మోసేవాళ్ళ కన్నా వాళ్ళకి వచ్చే శాలరీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుంది కదా. సేమ్ హియర్ ఆల్సో వర్కర్, దెన్ నెక్స్ట్ టెక్నీషియన్. ఇదే దీనికి మీరు హార్ట్ కూడా వాడుతున్నారు. హార్ట్ కూడా వాడుతుంటే కనుక అప్పుడు అతన్ని మేనేజర్ అనొచ్చు, లేదంటే మన మోడర్న్ భాషలో టీఎల్ అంటారు. టీమ్ లీడర్. అంటే ఆ టీం మొత్తానికి ఆయన లీడర్ అవుతారు. లేదు ఈ మామూలు భాషలో, వర్క్ భాషలో చెప్పాలంటే కనుక వర్కర్, నెక్స్ట్ వాళ్ళకి టెక్నీషియన్ ఉంటారు కదా, ఇలా పైకి తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళందరినీ మేనేజ్ చేస్తే మేస్త్రి ఇన్ ద సెన్స్ ఆ మొత్తానికి టీంకి ఆయన హెడ్. ఆయనకు వచ్చేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని ఫ్రెండ్స్, ఇది బిల్డింగ్ కట్టేటువంటి భాష పక్కన పెట్టి మన దానికి వచ్చేయండి, మన కార్పొరేట్ దానిలో. కార్పొరేట్లో వచ్చేసరికి జనరల్గా కార్పొరేట్లో వచ్చేవాళ్ళు టెక్నీషియన్ స్థాయిలో జాయిన్ అవుతారు, ఇంజనీర్ స్థాయిలో. I think Parameshwar, you are going to become a software engineer. But as a software engineer, in your working style, if you add your heart to your work, and slowly you will be elevated to the position of team leader. అంటే టీమ్ లీడర్కి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే నీ టీం మెంబర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ చేత ఎంత బాగా పని చేయించుకోవచ్చు, అదొకటే కాదు, వాళ్ళ వెల్ఫేర్ ఏమైనా ఉంటే నేను ఎలా సపోర్ట్ చేయొచ్చు, ఇలా ఉంటారు. కొద్దిమంది టీం లీడర్స్ అలా ఉండరు. అంటే వాళ్ళ నుంచి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేద్దామని ఉంటుంది, కానీ వాళ్ళకి తిరిగి మనం కూడా ఎలాగ సపోర్ట్ ఇద్దామనే దానిలో ఉండరు. అలాంటప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ వర్క్ చేసే టీం మెంబర్స్కి కాస్త బెటర్ జాబ్ ఏది వచ్చినా సరే గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిందనుకో, యూ విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. యూ విల్ బి రెస్పాన్సిబుల్. ఎలాగా, అదేంటి మధ్యలో ఆగిపోయింది అని మీ పైన వాళ్ళు ఫోన్ చేశారు అనుకో, సార్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్, వాళ్ళు వెళ్ళిపోకుండా నువ్వు చూసుకోలేదా ఏంటంటారు. ఇక్కడ చూసుకోలేకపోయావు అంటే టీమ్ లీడర్ స్కిల్స్ లేదు ఇక్కడ. అంటే ఒక హార్ట్ పెట్టి నువ్వు వాళ్ళలో ఉండి అర్థం చేసుకోవాలి ఎందుకు ఇట్లాగా. నౌ లెట్ మీ కోట్ వన్ ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ అవర్ ఓల్డ్ స్టూడెంట్స్, మిస్టర్ గోపి, he is working for Oracle Corporation there in Bangalore. I asked him, Mr. Gopi, what is your retention rate? Retention rate అంటే జనరల్గా నీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ దగ్గర ఎంతకాలం నుంచి ఉంటారు అంటే, ఎక్కువ ఉంటే కానీ నీకు పాజిటివ్ మార్క్ అన్నట్టు. అక్కడ ప్రతి 6 నెలలకి మారిపోతున్నారు, నీకు తేడా ఉన్నట్లు లెక్క. ఆయన అంటారు, సార్ నా దగ్గర వర్క్ చేసే మన టీం మెంబర్స్ ఎక్కువ కాలం ఉంటారు సార్ అంటారు. ఎందుకు అన్నారు. ఇక్కడ నేను వాళ్ళని అర్థం చేసుకుంటాను, క్లియర్గా సపోర్టివ్గా ఉంటానంటారు. అందరూ అలాగే ఉంటారు కదా, నీకు వాళ్ళకి తేడా ఏంటన్నారు. ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ని 2 చెప్పారు, 2 ఇన్సిడెంట్స్. అది మీకు అవసరం వద్దని చెప్తున్నాను అక్కడ. ఎందుకంటే యు ఆర్ ఆల్సో గోయింగ్ టు బి ద పార్ట్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీస్. ఇఫ్ యు నో నవ్ ఇట్ సెల్ఫ్, దెన్ యూ కెన్ ఎలివేట్ యువర్ సెల్ఫ్ టు హైయర్ పొజిషన్స్. ఇంకా పైస్థాయికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అనమాట అక్కడ. క్లియర్. ఇంతకీ గోపి చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒకటి ఏంటంటే, వీళ్ళకి వచ్చే క్లయింట్స్ కొద్దిమంది యూఎస్లో ఉంటారు, వీళ్ళు యుఎస్లో ఉంటారు, లేదంటే ఈ కొంతమంది టీం మెంబర్స్ అక్కడి నుంచి ఉంటారు, టీం మేనేజర్స్ అట్లాగా. ఇక్కడ మనకు వచ్చేసరికి ఈవినింగ్ 6:30, 7కి వీళ్ళు ఆఫీస్లో వెళ్ళిపోతారు. మన ఇండియన్ ఇక్కడ వాళ్ళు మిస్టర్ పరమేష్ మిస్టర్ ఎలీషా ఆల్ ఇక్కడ 6:30, 7కి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ అక్కడ వాళ్ళు అప్పుడు జాయిన్ అవుతారు కొద్దిమంది. యుఎస్లో వాళ్ళు అప్పుడే వస్తారు ఆఫీస్ కొంతమంది. ఆ వచ్చిన మేనేజర్ అంటాడు, మీరు పెట్టిన ఇది చూశాను ప్రాజెక్ట్, ఇక్కడ 1, 2, 3 ఈ చేంజెస్ ఇస్తే బాగుంటుంది, ఈ చేంజెస్ చేసి ఇమీడియట్గా నాకు ఫైల్ పెట్టండి అంటాడు. ఇప్పుడు ఆ చేంజెస్ ఇప్పుడు చేయాలంటే ఇంకో 2 hours పడుతుంది. మీరేమో వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఉండమంటే ఎట్లాగా? ఇప్పుడు ఈ మేనేజర్ అనే గోపి ఏం చెప్తారు తెలుసా, వేరే ఆయన అయితే కనుక, ఓకే సార్, జస్ట్ ఐ విల్ మేక్ ఇట్ డూ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్, నేను ఇప్పుడు ఏం చేస్తానో ప్రాబ్లం అంటాడు అంతా కూడా.
వాళ్ళకేమో గుండెల్లో ఇంకా 2 గంటలు ఉండాలా, వాళ్ళ పర్సనల్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఇంకా దూరం వైపు వెళ్ళాల్సి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ ఇతను ఏం చేస్తాడంటే తన సెల్ఫిష్ రీజన్ కోసం బాస్ దగ్గర మంచి క్రెడిట్ కొట్టేయాలి. అందుకని ఓకే సార్ అని చెప్పి అవి చేశారు, ఇప్పుడు తప్పదు చెప్పారు కదా అని మీ మీద ప్రెషర్ పెడతారు. కానీ గోపి అలా చెప్పడం. గోపి ఏమంటాడంటే, సార్ ఓకే సార్, వాట్ ఎవర్ ద చేంజెస్ యూ హ్యావ్ సజెస్టెడ్, జస్ట్ ఐ విల్ గెట్ ఇట్ డన్ బై టుమారో, రేపటికి వచ్చేస్తాను. ఇక్కడ అవతల మేనేజర్ నో 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 ఇవాళే కావాలంటాడు. ఇక్కడ సార్ ట్రై టు అండర్స్టాండ్, జస్ట్ ఇట్స్ ఆల్మోస్ట్ లీవింగ్ టైమ్, ఇఫ్ యూ స్టార్ట్ దట్ ఇట్ టేక్స్ 2 to 3 hours, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, జస్ట్ ఐ విల్ గెట్ ఇట్ డన్ బై టుమారో అని సపోర్టివ్గా ఎంప్లాయీస్కి మాట్లాడతాడు అతను. అప్పుడు ఆయన సరే ఇట్స్ ఓకే అనేస్తారు. ఇక్కడ అప్పుడు వీళ్ళు ఒక ఫీలింగ్ ఉంటుంది, యా దిస్ టీమ్ లీడర్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్, మనకు అనుకూలంగా ఉన్నారబ్బా అని తెలుస్తూ ఉంటారు. అంటే ఈయన కూడా అవతలను అర్థం చేసుకుంటారు, కాన్ బట్ తప్పదనుకుంటే కనుక వర్క్ చేయించవచ్చు. కానీ అలా కాకుండా ఉన్నప్పుడు లిబరల్గా ఉండాల్సి ఉంటుంది కొంచెం. కానీ కొద్దిమంది అలా కాదు, ప్రెషర్ పెట్టి చేయాల్సిందే అంటారు. ఐ మీన్ యూఆర్ అనేబుల్ టు కీప్ యువర్ హార్ట్ అండ్ అండర్స్టాండ్ దేర్ ప్రయారిటీస్. వాళ్ళకి ఇంటి దగ్గర ఏదో ఉండొచ్చు, కమిట్మెంట్ ఉండొచ్చు, వాళ్ళకి టైంకి వచ్చి వెళ్తున్నారు కదా, వాళ్ళ బుక్ చేయకూడదు అట్లా, అది కొంచెం చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, హార్ట్ పెట్టి ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు సెల్ఫిష్గా కాకుండా కాస్త కంపెనీ వెల్ఫేర్, కాస్త తన టీం మెంబర్స్ వెల్ఫేర్, తన వెల్ఫేర్ అన్నీ చూసుకుంటారు, వాళ్ళు ముందుకెళ్తుంటారు. అందుకని ఫ్రెండ్స్ దీన్ని 3H ఫార్ములా అంటారు. 3H ఫార్ములా అంటే యూ నీడ్ టు అప్లై యువర్ హ్యాండ్స్, యువర్ హెడ్ అండ్ యువర్ హార్ట్. ఈ 3 అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఇంకా పై పొజిషన్కి వెళ్తారు అని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్? ఇక దీనికి నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఇంకొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈసారి ఈ ట్రయాంగిల్ మన తెలుగులో చూద్దాం. తెలుగులో ఏంటంటే కనుక ఈ హ్యాండ్స్ని వాడితే కనుక దాని పేరు క్రియాశక్తి అంటారు. ఇక్కడ క్రియ అంటే క్రియ చేయడం, అంటే పని చేయడం, క్రియాశక్తి. హెడ్ వాడారనుకున్న దాన్ని జ్ఞానశక్తి అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే నాలెడ్జ్ ద్వారా మీరు గ్రో అవుతున్నారు. ఇక్కడ జ్ఞానశక్తి. అదే మీరు వాడుతుంది హార్ట్ కూడా కలిపారు దానికి. దెన్ హార్ట్ అంటే నీ కోరిక, సంకల్పము, ఇచ్ఛాశక్తి అంటారు అంతా కూడా. సో ఇది కూడా కలిపారంటే కనుక ఇచ్ఛాశక్తి. ఈ 3 వాడగలిగారు అనుకోండి, దానికి ఒక పేరు వస్తుంది, అంటే క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి. ఆ 3 ఒకదాని మీద ఫోకస్ చేసి వాడగలిగితే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తారు అంతా కూడా. దీన్నే మనం మళ్ళీ చెప్పుకున్న మనస, వాచ, కర్మన, అంటే అన్నీ ఒక చోట పెట్టాం. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ ఒకటి వస్తుంది కదా. సో దీనికంటే ఒక పవర్ ఉంటుంది. ఈ పవర్ని మనం పవర్ ఆఫ్ మ్యాగ్నెటిజం అంటారు. ఇక్కడ మ్యాగ్నెటిజం అంటే ఏంటి? ఆకర్షించేటువంటి ఒక శక్తి ఉంటుంది అనమాట. నువ్వు ఏ పని చేసినా సరే దానిలో నువ్వు కొంచెం పైకి ఎదగలిగేటువంటి శక్తి నీలో వస్తుంది. ఇక్కడ దాన్ని చిత్ శక్తి అని పిలుచుకుంటారు. చిత్ శక్తి. ఓకే. సో ఫ్రెండ్స్, మనం చేసే పని ఏదైనా సత్ఫలితాలు ఇవ్వాలంటే కనుక ఆ 3 ఒక చోట పెట్టాల్సి ఉంటుంది. అంటే హ్యాండ్స్, హెడ్, హార్ట్. హ్యాండ్స్, హెడ్, హార్ట్. అలాగే ఫ్రెండ్స్ దీనిపైన ఇంకా కొనసాగిస్తూ ఉంటే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది అంతా కూడా. ఇలాగా సో దిస్ ఈస్ ట్రయాంగిల్ నెంబర్ 1. నేను ఫ్యాకల్టీగా చేరిన మొదట్లో అంటే 25 ఏళ్ల క్రితం ఈ ప్రోబ్ చెప్పేటప్పుడు నాకు అంతవరకే అందేది. అంటే అది చెప్పి ఇలా నువ్వు చెప్పేటప్పుడు చేసేటప్పుడు డిసిప్లిన్ ఉండాలన్నా, డైనమిజం ఉండాలి, డెడికేషన్ ఉండాలి. అలా ఒక 3-4 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా ఏదైనా చెప్తుందేమో అని ఒక ఏదో స్పృహ తడుతుంది. ఆ స్పృహ తీసుకొచ్చి చెప్తుంది కదా, బాబు నువ్వు హ్యాండ్స్, హెడ్, హార్ట్ పెట్టాలని లెక్క. దాన్ని ఇంకొంచెం 3 ఇయర్స్ యాడ్ చేసుకుంటే నువ్వు వర్కర్వా, టెక్నీషియనా, మేనేజరా చెక్ చేసుకుంటుంది. ఇంకొక 3 ఇయర్స్ యాడ్ చేస్తుంటే క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి ఇవి ఉంటేనే నడుస్తుందబ్బా, జాగ్రత్త అని చెప్తున్నంతా కూడా. అలాగా ఫ్రెండ్స్ మనం కొంచెం చూసుకుంటూ వెళ్ళే కొద్ది ఆ ఎక్స్పీరియన్స్ కొద్ది కొంచెం పెరుగుతూ వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ. ఇస్ ఇట్ క్లియర్? అందువల్ల ట్రై టు అండర్స్టాండ్ ద అల్టిమేట్ థింగ్ హియర్ ఈస్ వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ, దెన్ ట్రై టు కీప్ ఆల్ దీస్ 3 థింగ్స్ ఎట్ వన్ పాయింట్. ఒక పాయింట్ దగ్గర పెట్టే ప్రయత్నం చేయండి, అది బాగుంటుంది. క్లియర్? సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ probe. Okay, it has become a bit lengthy, but it is very much needed in your career to reach apex. అంటే ఆ ఎపెక్స్ స్థాయికి, ఉన్న స్థాయికి వెళ్ళాలంటే కొంచెం తెలియాల్సి ఉంటుంది, కాస్త అర్థం చేసుకోండి. క్లియర్? రైట్. నౌ లెట్స్ కంటిన్యూ విత్ అవర్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే.